hierarchical, network, relation, relational, network, relation. రిలేషనల్. యాక్చువల్గా ఈ రిలేషనల్ మోడల్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? మీకు డిబిఎంఎస్లో మూడు ఉంటాయి అనుకున్నా: హైరార్కీ, రిలేషనల్ అండ్ నెట్వర్క్. ఆర్డిబిఎంఎస్ అంటే అర్థం ఏంటి? రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. ఇందులో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. టేబుల్ ఆర్ రిలేషన్. టేబుల్ ఆర్ రిలేషన్. ఇప్పుడు సపోజ్ ఎంప నెంబరు, ఈ నేమ్, శాలరీ ఉన్నాయి. రాజ్ శాలరీ 2000. టు గణేష్ 3000. ఇక్కడ నేను వాల్యూస్ కొంచెం పక్కకు రాద్దాం. ఓకే. తర్వాత 3 రమేష్ 4000 అన్నాను అనుకోండి. ఈచ్ రోని ఏమని చెప్తాం మనం? విల్ కాల్ ఇట్ యాజ్ టపల్. ఈచ్ రో ఇన్ ద రిలేషన్ is called టపల్. యాట్రిబ్యూట్ అంటాం. ఏమని చెప్తాం? యాట్రిబ్యూట్. ఈచ్ కాలం ఇన్ ద రిలేషన్ is called attribute. తర్వాత కలెక్షన్ ఆఫ్ టపల్స్ we'll call it as relation or table. Collection of tuples we call it as relation or table. Next, database. Collection of related tables called collection of related tables called a database. Okay, collection of related tables is called database. ఇది రిలేషనల్ అప్రోచ్లో. రిలేషన్ ఆర్ టేబుల్ అంటే ఏమిటి? టేబుల్లో మనకి ఏముంటాయి? యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంప్లాయ్ నెంబరు, ఈ నేము, శాల్, వాటిని అట్రిబ్యూట్స్ అంటాం. ఈచ్ రోని ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ టపల్. ఈచ్ కాలం ఏమని చెప్తాం? యాట్రిబ్యూట్. కలెక్షన్ ఆఫ్ టపుల్స్ ఏమని చెప్తాం? టేబుల్ ఆర్ రిలేషన్. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ ఏమని చెప్తాం? డేటాబేస్ అంటారు. ఇక్కడ డేటాబేస్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ నాకు రెండు రిలేషన్స్ ఉన్నాయి. ఎంప్ డేటా ఒకటి. ఎంప్ డేటాలో ఐ హ్యావ్ ఎంప్లాయీ నెంబర్, ఈ నేమ్ అండ్ శాలరీ. వాల్యూస్ ఏవో ఉన్నాయి అనుకోండి, నేను ఆ వాల్యూస్ రాయట్లేదు. ఇంకొక రిలేషన్ ఒకటి ఉంది, ఎంప్ అడ్రస్. ఇందులో ఐ హ్యావ్ ఎంప్ నెంబర్, సిటీ, ఏరియా, పిన్. ఇప్పుడు నాకు ఎంప్లాయీ నెంబర్ వన్ గాడిది నెంబర్ తెలుసు, నేమ్ తెలుసు, శాలరీ తెలుసు. వాడి యొక్క అడ్రస్ కావాలనుకోండి, వన్ తీసుకుని ఎందులో వెతకాలి? ఇందులో వెతకాలి. యాక్చువల్లీ దీస్ టూ ఆర్ రిలేటెడ్ బై ఎంప్లాయీ నెంబర్. దేని మీద రిలేట్ అయి ఉన్నాయి? ఎంప్లాయీ నెంబర్ మీద రిలేట్ అయి ఉన్నాయి. ఉంటే ఈ రెండు టేబుల్స్ ఆర్ రిలేషన్ని మనం ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ డేటాబేస్. దీన్ని ఏమని చెప్తారు ఇక్కడ? డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి చెప్పండి ఇక్కడ? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ని ఏమని చెప్తాం? డేటాబేస్. అర్థమైందా ఇక్కడ దాకా? ఏంటి చెప్పండి ఇక్కడ? ఏం చెప్పాం? ఈచ్ రోని ఏమని చెప్తాం? ఇగో, ఫాలో అవుతున్నారా? ఇది Tuple, టపుల్. ఈచ్ రోని ఏమని చెప్తాం? టపుల్. ఈచ్ tuple, కాలం ఏమని చెప్తాం? యాట్రిబ్యూట్. కలెక్షన్ ఆఫ్ టపుల్స్ attribute, ఏమని చెప్తాం? టేబుల్ ఆర్ రిలేషన్. కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ ఏమని చెప్తాం? డేటాబేస్. database. ఇది డేటాబేస్ ఈజ్ పర్టైనింగ్ టు ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ డేటాబేస్ అంటాం. పేషెంట్ అయితే పేషెంట్ డేటాబేస్ అంటాం. ఇంకోటి ఎవడో ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ డేటాబేస్ అంటాం. ఫాలో అవుతున్నారా? హాస్పిటల్ డేటాబేస్ అయితే హాస్పిటల్ అంటాం. ఇది అర్థమైందా? ఇది డేటాబేస్. తర్వాత నెంబర్ ఆఫ్ టపుల్స్ని కార్డియాలిటీ అంటారు. నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని గ్రేడ్ అంటారు. నెంబర్ ఆఫ్
టపుల్స్ ఏమని చెప్తారు? కార్డియాలిటీ. నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏమని చెప్తారు? గ్రేడ్. రిలేషన్లో నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏమని చెప్తాం? గ్రేడ్. నెంబర్ ఆఫ్ టపుల్స్ ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ కార్డియాలిటీ. విల్ కాల్ ఇట్ యాజ్ కార్డియాలిటీ. నెక్స్ట్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూడండి. ప్రైమరీకి మినిమల్ సెట్ ఆఫ్ attributes to identify a tuple is called primary key. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎంప్ అనే రిలేషన్ తీసుకోండి. ఇందులో నాకు ఐ హ్యావ్ ఎంప్ నెంబర్, ఈ నేమ్, శాలరీ, మెయిల్ ఐడి ఉన్నాయి. ఏమున్నాయి? మెయిల్ ఐడి ఉన్నాయి. ఎంప్లాయ్ నెంబర్ 1, నేమ్ ఏదో రాజు, శాలరీ 3000, మెయిల్ ఐడి ఏదో ABC1 ఏదో ABC1 @gmail ఐడి ఉంది, gmail.com. రెండోది ఎంప్లాయ్ నెంబర్ 2 ఏదో సోరస్, వీడి శాలరీ ఏదో 4000, వీడేదో pqr1.gmail.com ఉంది. ఇప్పుడు 3 మళ్ళీ అగైన్ రాజు ఉన్నాడు అనుకోండి. వీడి శాలరీ కూడా 3000 ఉండొచ్చు. ఓకే, బట్ ఇదేదో A123 raj12@gmail.com ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో ఈచ్ రో ఏమిటి? టపల్. ఈచ్ కాలం ఏమిటి? అట్రిబ్యూట్. ఈ డేటాబేస్ ఎవరిది? ఈ ఎంప్లాయీ డేటాబేస్. ఎవరి డేటాబేస్ ఇది? ఈ ఎంప్లాయీ డేటా. టేబుల్ ఆర్ రిలేషన్. ఇదేంటిది? డేటాబేస్ అంటే మల్టిపుల్ టేబుల్స్ ఉండాలని ఉండక్కర్లేదు. ఒక టేబుల్ ఉన్నా కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ డేటాబేస్. నెక్స్ట్, ఇప్పుడు ఇందులో మనకి ఎంప్లాయీ నెంబరు, నేము, శాలరీ, మెయిల్ ఐడి ఉన్నాయి. ఇవి అట్రిబ్యూట్స్. నేను ఒక ఎంప్లాయీ నెంబర్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. ఏది యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు? క్వశ్చన్ అర్థమైందా? ఒక ఎంప్లాయీని యునిక్గా యాక్సెస్ చేయాలి అంటే, డేటా కావాలి అంటే ఎలా తీసుకోవాలి? ఎంప్లాయీ నెంబర్స్. ఎంప్లాయీ నెంబర్ తీసుకోవచ్చు. అదర్ ఏమున్నాయి? మెయిల్ మెయిల్ ఐడి కూడా తీసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? నేమ్ సేమ్ ఉండొచ్చు, శాలరీ సేమ్ ఉండొచ్చు, బట్ యూనిక్గా ఉండేది ఏమున్నాయి? యూనిక్గా మెయిల్ ఉండేది ఏమున్నాయి? మెయిల్ మెయిల్ ఐడి ఐడి, అనే ఎంప్లాయీ వాడచ్చు. ఐడి, ఎంప్లాయీ వెరీ నేమ్. గుడ్. ఎంప్లాయీ నెంబర్, మెయిల్ ఐడి బి ద యూనిక్. సో యునిక్గా ఐడెంటిఫై చేయడానికి వాడే అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్గా క్యాండిడేట్ కీస్ అంటారు. వాటిని ఏమంటారు ఇక్కడ? క్యాండిడేట్ కీస్. ప్రైమరీకి అయ్యి ఛాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? రెండు ఉన్నాయి. ఎంప్లాయీ నెంబర్ అయినా ప్రైమరీకి కింద తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మెయిల్ మెయిల్ ఐడి. ఐడి అనేది తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ తీసుకున్నాను అనుకోండి. ఈ ఎంప్లాయీ నెంబర్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కీ. ఎంప్లాయీ నెంబర్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కీ. ఇది అర్థమైందా? బాలయ్యరా, ఎంప్లాయీ నెంబరే తీసుకోవాలని లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ మెయిల్ ఐడి, బట్ శాలరీ కుదరదు, నేమ్ కుదరదు. ఏం చేత? సేమ్ ఉంటాయి కాబట్టి. సేమ్ ఉన్నాయి కాబట్టి. అర్థమైందా? దెర్ ఇస్ పాసిబిలిటీ ఫర్ ఛాన్సెస్. సేమ్ ఉండడానికి ఛాన్స్ ఉంది, బట్ ఇందులో ఉండదు కదా. మన ఎంప్లాయీ నెంబర్ ఇచ్చాము అంటే అర్థం ఏంటి? యూనిక్గా ఇస్తాం. అలాగే మెయిల్ ఐడి కూడా యూనిక్గా ఉంటాయి. నో టూ పీపుల్ హ్యావ్ సేమ్ మెయిల్ ఐడి. అర్థమైందా? ఇది Yes, sir. ప్రైమరీకి డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. నేను ఎంప్లాయీ డేటాయే, బట్ నేను డిపార్ట్మెంట్ కోడ్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? డిపార్ట్మెంట్ కోడ్, ఎంప్ నెంబర్, ఈ నేమ్, శాలరీ ఉన్నాయి. డిపార్ట్మెంట్ కోడ్ ఏదో మార్కెటింగ్, ఎంప్లాయీ నెంబర్ 1, అనుకు రాలేదా? Yes, sir. వచ్చావా? రాలేదు సార్. ఓకే 20 దాకా రానని చెప్పాడు, రేపు దాకా. ఓకే ఓకే ఓకే.
MySQL గణేష్ నా సిస్టంలో ఇష్యూ వస్తుంది. వర్క్ ఒక్క బెంచ్ నిమిషం. వర్క్ బెంచ్ రావట్లేదా? ఆ, నేను ఒకసారి మళ్ళీ ఒక్క నిమిషం. ఓకే ఓకే. వర్క్ బెంచ్ ఇష్యూ వస్తుంది. అది నేను ఒకసారి రేపు లాగిన్ అవుతాను నీతో పాటు ఒక మాట గణేష్. ఓకే. ఓకే సార్. ఇక్కడ 3000 ఇది ఫైనాన్స్ లేదా W3 స్కూల్స్లో చెప్పచ్చా గణేష్? ఓకే సార్, ఇలా అయినా పర్వాలేదు, చూద్దాం అంటే చూద్దాం, దాంట్లో ఏం లేదు. రూటింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది, రూట్ ఐడి అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు ఆల్మోస్ట్. మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసినప్పుడు పాత్ డిఫరెన్స్ అయిపోతుంది సార్ SQL లో. అంతే. అదేం మేబీ. కనపడలేదు. నేను వేరే వాళ్ళకి చెప్పి నేను కాలేజీకి వెళ్ళిపోయాను. ఓకే ఓకే. ఓకే. ఇది చూడండి 1 2 3. ఓకే. నెక్స్ట్ సపోజ్ రమేష్. ఓకే. ఇప్పుడు చూడండి, ఎంప్లాయ్ అనేది రిలేషన్. ఇందులో మనకి అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? డిపార్ట్మెంట్ కోడ్, ఎంప్లాయ్ నెంబరు, నేము, శాలరీ. ఇందులో డిపార్ట్మెంట్, ఇప్పుడు నేను ఎంప్లాయీ నెంబర్, ఇందులో ప్రైమరీకి ఏది? ఎంప్లాయీ నెంబర్. ప్రైమరీకి అవ్వాలంటే రూల్ ఏమిటి? ఉండాలి. యూనిక్ గా డిఫరెంట్ ఉండాలి. ఉండాలి, ఇప్పుడు యూనిక్ గా ఉండాలి. యూనిక్ గా ఉండాలి. ఇప్పుడు నేను ఎంప్లాయీ నెంబర్ 1 అంటే ఇద్దరు ఉన్నారా కదా? వన్ ఈజ్ ఇన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అదర్ పర్సన్ ఈజ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ కోడ్ తీసుకోవచ్చు. డిపార్ట్మెంట్ కోడ్ తీసుకుంటే వెరీ గుడ్. ఇప్పుడు ఓన్లీ డిపార్ట్మెంట్ కోడ్ తీసుకుంటే మార్కెటింగ్ MKT అన్నాను అనుకోండి, ఇద్దరు ఉన్నారు. ఫైనాన్స్ లో ఇద్దరు ఉన్నారు, మరి ఎలా? అవును సార్, మార్కెటింగ్ ఫినాన్స్ రెండు సార్ డిపార్ట్మెంట్ సపరేట్ అవుతాయి కదా సార్. అవును, సెపరేట్. ఇప్పుడు ఇంకా అలా అయితే అన్ని టేబుల్స్, ఇప్పుడు సపోజ్ 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకో, నేను 10 టేబుల్స్ క్రియేట్ చేసుకోలేను కదా. ఓకే. ఒక టేబుల్లోనే డేటా ఉంది. ఇన్ దిస్ కేస్ నేను ఒక ఎంప్లాయీని యూనిక్గా ఐడెంటిఫై చేయాలంటే మినిమల్ అట్రిబ్యూట్స్ ఏం వాడాలి? ఇప్పుడు ఇందులో మెయిల్ ఐడి లేదు, ఉంటే అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ చూజన్ దట్. ఐ వుడ్ హ్యావ్ చూజ్ ఇట్. ఓకే. సాలరీ సార్. అందుకనే నేను ఇక్కడ 3000 ఇద్దరికి ఇచ్చాను. నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి సార్. నేమ్స్ కూడా అవి రాజు ఉండొచ్చు ఇద్దరు అంటారా? ఉన్నారు. రాజు ఉన్నారుగా, డూప్లికేట్ ఉందిగా. ఎనీమోర్? ఎంప్లాయీ నెంబర్ డిఫరెంట్ సేమ్ ఉండదు కదా సార్. అన్నా నేను ఇక్కడ నాకు ఏంటంటే ఎంప్లాయీ నెంబర్ డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చాను, రైట్? ఓకే. అప్పుడు నేను ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకే. మీకు ప్రైమరీకి అనేది ఒక అట్రిబ్యూటే ఉండాలని రూల్ ఏమీ లేదు. వీ కెన్ చూజ్ మోర్ దాన్ వన్ అట్రిబ్యూట్. ఇన్ దిస్ కేస్ ప్రైమరీకి ఏమవుతుంది మనకి? బోత్ డిపార్ట్మెంట్ కోడ్ యాజ్ వెల్ యాజ్ బోత్ డిపార్ట్మెంట్ కోడ్ అండ్ ఎంప్లాయీ నెంబర్ బి ద కీ. ఇలా ఒకటి కంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెటింగ్ 1 ఒకడే ఉంటాడు, ఫినాన్స్ 1 ఒకడే ఉంటాడు, చూసుకోండి. ఎస్ సార్. అర్థమైందా? Yes, ఇన్ sir. దట్ కేస్ యూ హ్యావ్ టు టేక్ బోత్ డిపార్ట్మెంట్ కోడ్ అండ్ ఎంప్లాయీ నెంబర్ యాజ్ అ కీ. ఇలా ఉంటే దీన్ని మనం ఏమని చెప్తాం? సూపర్ కీ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఇలా ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్ ఉంటే దీన్ని ఏమని చెప్తారు? సూపర్ కీ. ఇదేంటిది? కాంపోజిట్
ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ సూపర్ కీ. ఫాలో అవుతున్నారా? సూపర్ కీ అని ఎప్పుడు అంటాం? అంటే ఎక్కువ ఒకటికంటే One ఎక్కువ or more అట్రిబ్యూట్ attribute. ప్రైమరీ కీ అవుతుంటే దాన్ని మనం ఏమని చెప్తారు? సూపర్ కీ అంటారు. ఏమంటారు ఇక్కడ? సూపర్ కీ. అర్థమైందా? కాంపోజిట్ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ సూపర్ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ ఈజ్ కాల్డ్ సూపర్ కీ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీకు ఎంప్లాయీ నెంబర్ 1 2 3 4 వరుసగా ఇచ్చేసాను అనుకోండి, అసలు డిపార్ట్మెంట్ కూడా మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకే, ఒకటికంటే ఎక్కువ అట్రిబ్యూట్ ప్రైమరీ కీ అవుతుంటే మనం దానికి దేనికని చేసుకోవాలి? సూపర్ కీ అని చెప్పాలి. కాంపోజిట్ ప్రైమరీ కీని ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ సూపర్ కీ. అర్థమైందా? సార్. ఎస్ సార్. ఫాలో అయ్యారా? మళ్ళీ చెప్పాలా? నో సార్. Yes, sir. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంకో కీ ఒకటి ఉంది, ఫారిన్ కీ. ఇప్పుడు నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్ ఒకటి, ఇందులో నాకు ఎంప్లాయీ నెంబరు, ఈ నేము, డిపార్ట్మెంట్ కోడ్ ఉంది. ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఏది? Employee number, sir. వెరీ గుడ్. ఎందుకు ఎంప్లాయీ నెంబర్? Sequence ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ చేంజ్ అవ్వలేదు సార్. డిపార్ట్మెంట్ చేంజ్ కాబట్టి ఎంప్లాయీ నెంబర్ చేంజ్ అవ్వలేదు. కాబట్టి యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. నో టూ ఎంప్లాయీస్ హ్యావ్ సేమ్ ఐడి. అలా ఉంటే దీన్ని మనం ఏమని చెప్తాం? ప్రైమరీకి. ఏది ప్రైమరీకి అవుతుంది? ఎంప్లాయీ నెంబర్. ఇప్పుడు నేను ఇందులో ఇంకో టేబుల్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇందులో ప్రైమరీకి ఏది? డిపార్ట్మెంట్ కోడ్ మీద ప్రైమరీకి. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ దృష్ట్యా ఏంటి, ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? ఏమిటా 2 టేబుల్స్? ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ ఎంప్లాయీ టేబుల్ ఒకటి, డిపార్ట్మెంట్ టేబుల్ ఒకటి. ఇందులో ప్రైమరీకి ఏది? ఎంప్లాయీ Employee number. డిపార్ట్మెంట్ టేబుల్లో ప్రైమరీకి ఏది? డిపార్ట్మెంట్ కోర్స్. డిపార్ట్మెంట్ కోడ్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 2 టేబుల్స్ కి ఓ లింక్ ఒకటి ఉంది. ఏమిటా లింక్? డిపార్ట్మెంట్ కోడ్. ఏముంది? డిపార్ట్మెంట్ కోడ్. విత్ రెస్పెక్ట్ టు డిపార్ట్మెంట్ టేబుల్ విల్ కాల్ దిస్ డిపార్ట్మెంట్ కోడ్ యాజ్ ప్రైమరీ కీ. విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయీ టేబుల్ విల్ కాల్ దిస్ ఎంప్లాయీ నెంబర్ యాజ్ ఏమని చెప్తాం? ప్రైమరీకి. ప్రైమరీ కీ. అవునా? ఇప్పుడు with respect to employee table we'll call this department code as foreign key. ఈ డిపార్ట్మెంట్ కోడ్ ఏమని చెప్తారు? విత్ రెస్పెక్ట్ ఎంప్లాయీ టేబుల్
ఎందుకు ఫారిన్కి? So, విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయీ టేబుల్ వి కాల్ డిపార్ట్మెంట్ కోడ్ యాజ్ ఫారిన్ కి. ఇప్పుడు ప్రైమరీ కీ కాదు, బట్ ఇట్ ఇస్ ఎ ప్రైమరీ కీ ఇన్ అదర్ టేబుల్ అయితే దాన్ని మనం ఏమని చెప్తాం? విల్ కాల్ ద కీ యాజ్ ఫారిన్ కీ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? ఫారిన్ కీ. అర్థమైందా? ఇవి మనకి ఎన్కౌంటర్ అయ్యేటువంటి కీస్ ఏమున్నాయి చెప్పండి. క్యాండిడేట్ కి ఫస్ట్ ఏంటి? క్యాండిడేట్ కి. ప్రైమరీ కీ అయ్యి ఛాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమని చెప్తాం? క్యాండిడేట్ కీస్ అంటాం. అందులో ఒక కీని దేని కింద సెలెక్ట్ చేస్తాం? ప్రైమరీ కీ కింద సెలెక్ట్ చేస్తాం. తర్వాత ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్ ప్రైమరీ కీ కింద అయితే దాన్ని ఏమని చెప్తాం? సూపర్ కీ అంటారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? సూపర్ కీ. సూపర్ కి. ప్రైమరీ కీని అదర్ టేబుల్లో ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? ఫారిన్ కీ అంటారు. అర్థమైందా? ఈ కీస్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత టపుల్, రిలేషను, తర్వాత కార్డియాలిటీ, గ్రేడు. ఓకే. యాట్రిబ్యూట్స్ని కూడా వేరియస్ టైప్స్ కింద చెప్తారు. సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, డెరైవ్డ్ అట్రిబ్యూట్, ఇలా ఉంటాయి. నల్ల అంటే అది అవసరం. ఇప్పుడు తర్వాత అందులో మళ్ళీ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ కూడా చెప్తారు. ఏం చెప్తారు ఇక్కడ? ఇవి అట్రిబ్యూట్ టైప్స్. ఏమన్నా చెప్పండి ఇక్కడ? సింపుల్, కాంపోజిట్. అట్రిబ్యూట్ సింపుల్ అట్రిబ్యూట్. ఇంకో అట్రిబ్యూట్ ఏంటి? కాంపోజిట్ అట్రిబ్యూట్. నెక్స్ట్ డెరైవ్డ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ చెప్తారు. అసలు వాల్యూని సింగిల్ అట్రిబ్యూట్ అని ఎప్పుడు అంటాం? సింపుల్ అట్రిబ్యూట్ అని ఎప్పుడు అంటాం? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ రెండు టేబుల్స్లో తీసుకున్న అన్ని అట్రిబ్యూట్స్ సింపుల్ అట్రిబ్యూట్సే. అన్ని అట్రిబ్యూట్స్ సింపుల్ అట్రిబ్యూట్సే. ఇంక మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫికేషన్ ఉండదు. అలా కాకుండా కాంపోజిట్ అట్రిబ్యూట్ అన్నాను అనుకోండి. సపోజ్ నేను అడ్రస్ లాంటిది తీసుకోండి. ఇందులో నాకు ఏదో సిటీ, ఏరియా, పిన్ కలిపి నేను అడ్రస్ అని కాల్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ ఫర్దర్గా ఎలా డివైడ్ చేయొచ్చు? సిటీ, ఏరియా, పిన్ కింద డివైడ్ చేయొచ్చు. అలా ఉంటే దీన్ని మనం ఏమని చెప్తారు? కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. దీని అట్రిబ్యూట్ అంటారు ఇక్కడ? కాంపోజిట్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్. ఇంకో అట్రిబ్యూట్ ఏ అట్రిబ్యూట్ మరొకసారి చెప్పరా? చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ కానీ, నేమ్ కానీ, తర్వాత డిపార్ట్మెంట్ కోడ్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఏమన్నా ఫర్దర్గా డివైడ్ చేయగలమా? yes, sir. చేయలేము. అటువంటి అట్రిబ్యూట్ని ఏమని చెప్తారు? సింపుల్ అట్రిబ్యూట్ అంటారు. అటువంటి అట్రిబ్యూట్స్ ఏమంటారు ఇక్కడ? సింపుల్ అట్రిబ్యూట్. ఇప్పుడు అడ్రస్ తీసుకోండి. అడ్రస్ అనేది నేను ఎలా ఇచ్చుంటాను? సిటీ, ఏరియా, పిన్ కింద ఇచ్చాను అనుకోండి. ఎలా ఇచ్చాను ఇక్కడ? సిటీ, ఏరియా, పిన్ కింద నేను ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. అలా ఉంటే అటువంటి అట్రిబ్యూట్ని ఏమని చెప్తారు? కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. అటువంటి అట్రిబ్యూట్స్ని ఏమని చెప్తారు ఇక్కడ? కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటారు. తర్వాత డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటాం. చూడండి, ఈ రిలేషన్ తీసుకోండి. నేను స్టూడెంట్ డేటా తీసుకోండి. ఇందులో రోల్ నెంబరు, ఎస్ నేము, సబ్జెక్ట్ 1 మార్క్స్, సబ్జెక్ట్ 3 మార్క్స్, టోటల్ కావాలి నాకు. యాక్చువల్గా నేను ఎంటర్ చేసి వాల్యూస్ ఏముంటాయి? రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఎంటర్ చేస్తాను, ఇంకోటి ఏం ఎంటర్ చేయొచ్చు? మార్క్స్ మాత్రమే ఎంటర్ చేస్తాను. టోటల్ ఎంటర్ చేయకూడదు. ఏం చేస్తాను? టోటల్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. టోటల్ దేని మీద క్యాలిక్యులేట్ చేయొచ్చు? సబ్జెక్ట్ 1, 2, 3 పైన. సబ్జెక్ట్ రైట్. సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3 ఏమొస్తుంది మనకి? టోటల్ వస్తుందా రాదా? ఈ టోటల్ యాక్చువల్గా మనం దేని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు? సబ్జెక్ట్ 1 ప్లస్ సబ్జెక్ట్ 2 ప్లస్ సబ్జెక్ట్ 3 చేసామనుకోండి. ఆ అట్రిబ్యూట్ని ఏమని చెప్తారు? డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. ఆ అట్రిబ్యూట్ని ఏమని చెప్తారు ఇక్కడ? డెరైవ్డ్ అట్రిబ్యూట్ అంటారు. ఫాలో అవుతున్నారా? అట్రిబ్యూట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? 5 సార్. డెరైవ్డ్ 5 types.
సింపుల్ డెరైవ్డ్ అట్రిబ్యూట్ అని ఎప్పుడు అంటాం? మీరు క్యాలిక్యులేట్ చేసి ఫీల్డ్స్ అవన్నీ కూడా ఎందులోకి వస్తాయి? డెరైవ్డ్ అట్రిబ్యూట్లోకి వస్తాయి. తర్వాత సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అని ఉంటాయి. ఇప్పుడు మీకు ఇందులో చూడండి, ఎంప్లాయీ చూడండి, ఎంప్లాయీ నెంబర్ కానీ నేమ్ కానీ ఒక్కొక్క దాంట్లోనూ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒక వాల్యూ ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఫోన్ నెంబర్ పెట్టాను అనుకోండి, అదే మొబైల్ నెంబర్ పెట్టాను అనుకోండి, ఒక నెంబరే ఉండాలని ఏముంది? సింగిల్ వాల్యూస్ ఉండొచ్చా, మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చా? ఇప్పుడు ఒక ఎంప్లాయీకి ఒక ఫోన్ నెంబరే ఉంటుందా? మల్టిపుల్ మల్టిపుల్. సో మల్టిపుల్ వాల్యూస్ కనుక ఉంటే దాన్ని ఏమని చెప్తారు? మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. దాన్ని ఏమంటారు? ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూ ఉందనుకోండి, ఆ అట్రిబ్యూట్ని ఏమని చెప్తారు? సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. ఆ వాల్యూని ఏమని చెప్తారు ఇక్కడ? సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఎన్ని టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి? 5. సింగిల్ వాల్యూడ్కి మల్టీ వాల్యూడ్కి తేడా ఏంటి? సింగిల్ వాల్యూడ్కి మల్టీ వాల్యూడ్కి తేడా ఏంటి? సింగిల్ వాల్యూడ్లో ఒక సెల్లో ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఒక అట్రిబ్యూట్లో ఒక పర్టికులర్ సెల్లో మోర్ దాన్ వన్ వాల్యూ కనుక స్టోర్ చేయగలిగితే ఉంటే దాన్ని ఏమని చెప్తారు? మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ అంటారు. దాన్ని ఏమంటారు అక్కడ? మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సింపుల్ అట్రిబ్యూట్, ఏమి చెప్పాను? సింపుల్, కాంపోజిట్, సింపుల్, డెరైవ్డ్, సింగిల్ వాల్యూడ్, సింగిల్ వాల్యూడ్, మల్టీ మల్టీ వాల్యూడ్. వాల్యూడ్. ఇవి అట్రిబ్యూట్స్ గురించి. ఇది ఏమైనా అర్థమైందా? Yes, sir. ఏమిటి చెప్పండి ఇందులో. ఏమేం చెప్పుకున్నాం? మనకి 3 మోడల్స్ రిలేషన్, ఉంటాయి. హైరార్కికల్, రిలేషనల్, నెట్వర్క్. 3 మోడల్లోనూ పాపులర్ ఏది? రిలేషనల్, రైట్. రిలేషన్లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? రిలేషన్ మోడల్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్ టేబుల్. టేబుల్ అన్న relation. రిలేషన్, టేబుల్ ఆర్ రిలేషన్. టేబుల్లో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ టపుల్స్ ఉంటాయి. తర్వాత టపుల్ అంటే ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. తర్వాత ఆ, ఏం చెప్పాను? టపుల్, అట్రిబ్యూట్, రిలేషన్. డేటాబేస్ అంటే చెప్పాం. డేటాబేస్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్స్ని మనం ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ డేటాబేస్. తర్వాత మీరు ఇందులో మనం ఏం చెప్పాం? నెంబర్ ఆఫ్ టపుల్స్ని ఏమని చెప్తాం? కార్డియాలిటీ. నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని ఏమని చెప్తాం? గ్రేడ్. నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని ఏమని చెప్తారు ఇక్కడ? గ్రేడ్ అంటాం. నెక్స్ట్ ప్రైమరీ కీ అని చెప్పాం. ప్రైమరీ కీ అంటే ఏంటి? మినిమల్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ టు ఐడెంటిఫై టపుల్ యూనిక్లీ ఈస్ కాల్డ్ ప్రైమరీ కీ. తర్వాత ఏం చెప్పాం? సూపర్ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ ఈస్ కాల్డ్ సూపర్ కీ. కాంపోజిట్ ప్రైమరీ కీ ఈస్ కాల్డ్ సూపర్ కీ. నెక్స్ట్ ఏం చెప్పాం? సూపర్ కీ. క్యాండిడేట్ కి అంటే ప్రైమరీ కీ అయ్యి ఛాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమని చెప్తాం? క్యాండిడేట్ కీస్ అంటాం. నెక్స్ట్ ఫారిన్ కీ చెప్పాను. ప్రైమరీ కీ ఇన్ అదర్ టేబుల్ ఉంటే దాన్ని మనం ఏమని చెప్తాం? విల్ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ కీ ఇన్ అదర్ టేబుల్ ఉంటే దాన్ని ఏమని చెప్తాం? ఫారిన్ కీ అంటారు. ఏమంటారు ఇక్కడ? ఫారిన్ కీ. నెక్స్ట్ అట్రిబ్యూట్స్లో సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, డెరైవ్డ్ అట్రిబ్యూట్, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. ఇవి అట్రిబ్యూట్స్. ఓకే, ఇది అర్థమైందా? ఎస్ సార్. ఓకే, రేపటి నుంచి ఇందులోంచి స్టార్ట్ చేస్తాను MySQL. ఈరోజు పైథాన్ చెప్పట్లేదు, రేపు 2 స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈవేళ చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?